ఏంటి? అయ్యో నేనే మీకు చెప్పాలి. అదేంటి? అంటే నా యవ్వనం చూడని తరుణం కదా. వాట్? సాటి మనిషికి సహాయం చేయడం పుణ్యం కదా అని చెప్తున్నాను. ఓ సో స్వీట్. మా ఊర్లో రోడ్లలో గొతుకులు గుంటలు ఉంటే బాగుండేది. నీట్గా వేసారు అదవలో. అమ్మాయిలకి పిలిచి మరీ లిఫ్ట్ ఇస్తున్నావా? తోటి ఉద్యోగి కదా అని. ఏంటి బాబు? ఆ, దారిలో ఫుల్ ట్యాంక్ కుట్టించేది కదా అని ఎక్కించుకున్నాను. లాభం లేనిదే ఏది చేయవా నువ్వు? హలో, నేను అవసరం కోసం అందరినీ వాడిసోని కాదు. ఏదో అవసరం ఉన్నప్పుడు వాడతాను అంతే. ఇంతకీ అమ్మాయి దగ్గరకు నువ్వే వచ్చావా లేక అమ్మాయి నీ దగ్గరకు వచ్చి లిఫ్ట్ అడిగిందా? తేనెటీకి చెప్పాలి ఎక్కడ వాడాలని. ఇట్స్ ఆల్ నేచురల్ ప్రాసెస్ యూనో. అయితే నాకు కూడా లిఫ్ట్ కావాలి. సారీ, ఇప్పుడు నాకు టైం లేదు. లిఫ్ట్ చేస్తే పెళ్లి గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఎలా? తాగిన మైకంలో ఏదో తెలియకుండా మాట్లాడేశాను సాత్విక్, వదిలేయండి. బాత్రూమ్ కి పెయింట్ ఎందుకు వెయ్యలేదు? ఆఫీస్ మొత్తానికి వేసాను కదా సాత్విక్, బాత్రూమ్కి బొక్కనే లేదు. అసలు ఆఫీస్ కి నువ్వే ఒక బొక్కరా బొక్కడియా? ఆఫీస్ లో ఎంప్లాయీస్ ముందు నా పరువు తీస్తావా? అంతెక్కేసిందారా నీకు? అందుకే కదా పనిష్మెంట్ ఇచ్చారు. రాత్రంతా పడుకోకుండా మొత్తం ఆఫీస్కి సున్నం వేశాను. అయితే తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టు. ఏదో నా ఆఫీస్ కి నువ్వు ₹1,00,00,000 మిగిలిపెట్టినట్టు బిల్డప్ ఇస్తావేంట్రా? నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు లారెన్స్ లాగా స్టెప్లు వేస్తావేంట్రా? సాత్విక్ 2 గంటల నుండి నించొని ఉన్నాను సాత్విక్, కొంచెం కామ్ డౌన్ అవ్వండి. ఇంకా నీల్ డౌన్ చేయలేదు, ఆనందపడు. ఈ రోజు ఏంటో గుర్తుందా? కరెంట్ బిల్లు కట్టేటట్టు. నా బర్త్డేరా బాగో. ఆఫీస్లో అందరికి పార్టీ ఇస్తున్నాను, వెళ్ళి పార్టీ సంగతి చూడు. ఓకే సాత్విక్. రేయ్, బర్త్డే అయితే విష్ చేయకుండా వెళ్తున్నావు ఏంట్రా? బేస్ బలిసిందా? హ్యాపీ బర్త్డే సాత్విక్. బొక్కలే నీ విషయస్ ఎవరికి కావాలి కానీ వెళ్ళి ఆ పనులు చూడు. నా కొడక ఈరోజు పెడతారా నెక్స్ట్ స్పాట్? ఏం లేదు సాత్విక్, బర్త్డే అరేంజ్మెంట్స్ చూసుకుంటా. ఎరా పొద్దునుంచి చూస్తాను ఏంటి అలా డల్గున్నావు? నీకు తెలుసు కదా అన్న, నేను ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ ఉంటానని. అయితే నెక్స్ట్ అప్కమింగ్ 2 monthsలో పెద్ద ఈవెంట్ ఉందన్న. దానికి నన్నే హోస్ట్ చేయమని చెప్పారు. కానీ ఈవెంట్కి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీఐపీస్ వస్తున్నారన్న. వాళ్ళ ముందు చాలా కాన్ఫిడెంట్గా హోస్ట్ చేయాలి. దాని గురించి ఆలోచిస్తుంటే చాలా నర్వస్గా ఉందన్న. దానికి తోడు ఇంగ్లీష్లో కూడా మాట్లాడాలంట. నీకు తెలుసు కదన్నా, నా కమ్యూనికేషన్ స్కిల్స్ అంతంత మాత్రమే ఉంటాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. నాకు మొత్తం అర్థమైందిరా. సరే నీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు నీకు అది చాలా హెల్ప్ అవుద్ది అనిపిస్తుంది. రియలీ? ఏంటన్నా అది? నువ్వు డ్యూయోలింగో గురించి విన్నావా? లేదు, ఏంటది? డ్యూయోలింగో అనేది ఒక ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఇది ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్లో చాలా పాపులర్. ఈ యాప్లో నువ్వు ఈజీగా తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అండ్ నువ్వు చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, లైక్ స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, హిందీ ఇలాంటివి. ఓ అవునా? ఎస్, డ్యూయోలింగో అనేది మనం గేమ్ ఆడినట్టు ఉంటుంది అంతే. అండ్ దీంట్లో నువ్వు ఈజీగా లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఈ యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. అది నీకు ఎడిక్ట్ అయ్యేలా చేస్తుంది. నీకు ఇంగ్లీష్ ఆల్రెడీ వచ్చి ఉంటే అప్పుడు నువ్వు అడ్వాన్స్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు త్రూ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఆప్షన్ ఇన్ డ్యూయోలింగో. రియలీ? అయితే నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ నేర్చుకొని నా కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటానన్నా. నీకు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను చూడు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది చూడు. సోలో మీన్స్ ఎలోన్, బై యువర్ సెల్ఫ్. చూడు కరెక్ట్ అయిపోయింది. ఇంకోటి చేద్దాం చూడు. ఐ యూజువల్లీ ట్రావెల్ సోలో బికాజ్ ఐ డోంట్ ట్రావెల్ విత్ డాష్ పీపుల్. చూడు మళ్ళీ కరెక్ట్ అయిపోయింది. వావ్, ఇది చాలా సింపుల్గా ఉందన్నా. ఈ యాప్లో నాకు నచ్చింది ఏంటంటే నీ ప్రోగ్రెస్ని కూడా ట్రాక్ చేయొచ్చు. అండ్ ఈ యాప్లో నువ్వు స్ట్రీక్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఈ యాప్లో లీగ్స్ కూడా ఉంటాయి, విచ్ పుషెస్ యూ టు లెర్న్ అండ్ గెట్ ప్రమోటెడ్. ఇలాంటి ఫీచర్స్ నువ్వు ఏ యాప్లోనూ చూసుండవు. దాట్స్ అమేజింగ్. అయితే నేను ఇప్పుడే డ్యూలింగోని యూస్ చేయడం స్టార్ట్ చేసి కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో నువ్వు డ్యూయోలింగో యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ లెర్నింగ్ యువర్ ఫేవరెట్ లాంగ్వేజ్ ఫర్ ఫ్రీ. ఓకే అన్న.
రై రెడీ మీరు స్ట్రెస్లో ఉంటే చెప్పండి మీ వర్క్ నేను చేస్తా. ఆయన జీతం కూడా నీ అకౌంట్లో ఏమను. అసలు సహాయానికి వెలగడతారేంటండి? మీరు అసలు మనిషేనా? నీకు పని రాదు, అది పని చేయదు. ప్రిన్స్ ఆఫ్ మైండ్ లేకుండా పోతుంది. అది పీస్ ఆఫ్ మైండ్. డోంట్ వరీ రెడ్డి గారు, ఐ నో యు ఆర్ స్ట్రెస్డ్. టీమ్ లీడర్ అంటే ఈ మాత్రం స్ట్రెస్ ఉంటుంది. విఐపి దర్శనం టికెట్లా ఉండే మనిషిని ఉచిత దర్శనం టికెట్లా చేస్తారు కదండి. మీ నరకోష్ ప్రవీణ్ గాడి అంటే మేము వాడే వాడకానికి ఆ ఏటీఎం కార్డు అరిగిపోయింది, బ్యాంక్ వెళ్ళాడు. వచ్చినా బోకలే. సరే, ఈరోజు సాత్విక్ బర్త్డే, ఆఫీస్లో పార్టీ ఉంది. ఈవినింగ్ ఎవరు మిస్ అవ్వకుండా రండి. ప్రజ్ఞ గారు వస్తున్నారండి? అంటే మన క్లయింట్ కదా, మన ఆనందంలో ఆవిడ కూడా పాలు పంచుకుంటారని. మీ ఆనందం కోసం అని చెప్పండి. సో అది ఏదో పెద్ద లవర్లో ఫీల్ అయిపోతున్నాడు. సంకీర్తన ఏయ్ అక్షయ్ ఏంటి అలా వెళ్ళిపోతున్నాడు సడన్ గా? టార్చర్ పెడుతున్నాడు. తనతో కాఫీకి రాకపోతే సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తున్నాడు. క్యాఫ్టేరియా పక్కనే కదా, వెళ్ళైపోయావా? బేగంపేట్ శ్మశానానికి రమ్మంటున్నాడు. సమాధుల మీద కూర్చొని కాఫీ తాగితే లైఫ్ లాంగ్ కలిసి ఉంటామని ఏదో తాంత్రిక మాటలు చెప్తున్నాడు. టీమ్ లీడర్గా టెంపర్ లేపుతున్నాడు. చెప్తాను పని. సార్, మన ఆఫీస్ వాళ్ళు టామిక్స్ లైజాల్ ఇలాంటివి ఏం వాడరా సార్? నాకేం తెలుసు, అవన్నీ చేసి అడగాలి. ఆయన దేనికి? అది తాగి చచ్చిపోతా సార్ నేను. ఇది ఆఫీస్ అనుకున్నావు, దుర్గం చెరువు అనుకున్నావురా? అమ్మాయిని శ్మశానానికి రమ్మన్నావంట. మనం ప్రేమించే వాళ్ళు మనతో జీవితాంతం ఉండాలంటే ఇలా చేయాలని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసావా? అవును సార్. అయినా ఇదెక్కడ పద్ధతిరా? రీల్స్ చూసి రియల్ గా ఫాలో అయిపోతావేంటి? అదేంటో సార్, ఈ మధ్య మంత్రం కన్నా తంత్రం క్షుద్రం ఇవే కల్లోకి వస్తున్నాయి సార్. ఎవరికైనా చేతపడి చేయాలని, సిల్లంగి పెట్టాలని చాలా దురదగా ఉంటుంది సార్. నాయనా నేపాల్ మాంత్రికుడా, ఆ సంకేతాలని ఫాలో అవుతావో సబ్స్క్రైబ్ చేస్తావో అవన్నీ ఆఫీస్ బయట చూసుకోరా. అవతల ఆ పిల్లకి జనం వచ్చేలా ఉందిరా. తన్ని పడేయడానికి ఎంత మించి దారి తెలియట్లేదు సార్ నాకు. అదో పద్ధతిరా. అమ్మాయిలకి నెబ్బాలా కనబడితే ఆడుకుంటారు, అదే ఆడుకునేవాడు కనబడితే వెంట పడతారు. నాకు స్పోర్ట్స్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్. ఈ ఆడుకోవడం, ఆడించడం ఇలాంటివి రావు సార్ నాకు. వెళ్ళి వర్క్ చేసుకోరా బాబ్జీ. నువ్వు నిబ్బాకి అబ్బాలా కొన్నావు, నీకు దెబ్బడిపోవడం గ్యారంటీ. అక్షయ్, నాకు అర్జెంట్గా వర్క్ అప్డేట్ కావాలి. సరే సార్. భవిష్యత్తులో ఖచ్చితంగా భూతవైద్యుడు అయిపోయేలా ఉన్నాడు వీడు. ఏమైపోయావు చందు? అసలు మెసేజెస్ కి రిప్లై లేదు, కాల్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? మా ఊరికెళ్ళాను. మా అక్క పక్కనే ఉంది, అందుకే నీ కాల్స్కి మెసేజెస్కి రిప్లై ఇవ్వలేకపోయాను. సరే, రేపు నీకు ఒక చిన్న పార్టీ ఇస్తున్నా, మరి నువ్వు వస్తున్నావా? లగ్జరియస్గా ఉంటుందా చెప్పు? లావిష్గా రెడీ అయ్యి వచ్చేస్తాను. నువ్వు ఇప్పుడు వరకు చూసుండని పార్టీ అదే, కానీ అవుట్స్కట్స్ కి వెళ్లాల్సి ఉంటది. అంటే టైం పడుతుందా? లేదు లేదు, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వచ్చేస్తాం. మా అన్నయ్యకి తెలిస్తే? అన్నీ మీ అన్నయ్యకి చెప్పే చేస్తామా, ఎంజాయ్ చేసి వచ్చేయడం అంతే. నీకోసం ఒక కాస్ట్లీ డ్రెస్ కూడా కొన్నా. కాస్ట్లీనా? వావ్, ఏదెక్కడా? రేపు నువ్వు వస్తావు కదా, అక్కడే ప్రెజెంట్ చేస్తా. టైం చెప్పు, రెడీ అయి ఉంటా. Yeah. బాయ్ బాయ్. కాస్ట్లీ డ్రెస్ అంటే చాలు, కాళ్ళు కూడా నిలబడవు దీనికి. అబ్బా, ఇంతసేపు వీడు. హలో, ఎక్కడున్నావు? ఎంతసేపు? పక్కనే ఉన్నా, వస్తున్నా. ఏంటి అంతలా భయపడుతున్నావు? ఎవరన్నా చూస్తారేమో అని. ఇక్కడ ఎవరు లేరు కదా. లాస్ట్ టైం కూడా నేను మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు మా చెల్లెలు చూసేసింది. మెడికల్ షాప్ దగ్గర ఏం చేయాలో తెలియక డ్రామా ఆడాల్సి వచ్చింది. ఓ సర్లే, ఇంతకీ నీ క్యాబ్ ఎక్కడా? రిపేర్కి ఇచ్చాను. క్యాబ్కి ఓనర్ అవుతానని లాస్ట్ ఇయరే చెప్పావు.
ఇక్కడేమో రిపేర్లు చేసుకుంటూ తిరుగుతున్నావు. అసలు నీ ప్లాన్ ఏంటి? నువ్వు సెటిల్ అవుదాం అనుకుంటున్నావా అసలు? నువ్వు గవర్నమెంట్ జాబ్ కొడితే నన్ను డ్రైవర్గా పెట్టుకోవా ఏంటి? నిన్ను లవ్ చేశాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇంకో 2 డేసే, భయపడకు. క్యాబ్ చేతికిరాని రోజంతా అప్ అండ్ డౌన్లే. మా అన్నయ్యకి ఈ లోపు మన గురించి తెలిస్తే నాకు రౌండ్ ట్రిప్ వేస్తాడు. అప్పుడు నీ క్యాబ్ మళ్ళీ షెడ్డుకు పంపిస్తాడు. నువ్వేం చేస్తావేమో కానీ నాకైతే చాలా భయంగా ఉందిరా. ఇంకెన్ని రోజులు ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అవ్వాలో అర్థం కావట్లేదురా. సరే, రేపు 4:30కి కోచింగ్ సెంటర్కి వచ్చేసే. బాయ్. బాయ్. ఏంటండి జేసీ గారు, పార్టీకి మ్యాన్షన్ హౌస్ తెచ్చారా, బ్లండర్ స్ప్రైట్ తెచ్చారా? లేడీస్కి జ్యూస్లు, మగాళ్ళకి బ్రేజర్లు. ఇదేమైనా కిట్టి పార్టీ అనుకున్నారా? సాత్విక్ గారు బర్త్డే పార్టీ అంటే ఎలా ఉండాలండి? విస్కీ చెందినోడికి విస్కీ, సరదాగా స్కాచ్, బోర్ కొట్టినోడికి బ్రాందీ, ఇలా నింబాగలికి మాజా. ఇది కదండి పార్టీ అంటే. ఇది ఆఫీస్, జనతా బార్ కాదు కదా. ఆహా, మరి మొన్న మీరు చేసింది ఏంటో? పాతవన్నీ జ్ఞాపకాలు ఎందుకండి? ఏంటండి రెడ్డి గారు, ఈ బజ్గా గాడేమైనా ఎక్స్ట్రా చేస్తున్నాడా? ఈయనకి జ్యూసులతో పార్టీ వద్దంట. రెగ్యులర్ బార్ కస్టమర్లో ఆర్డర్లు ఇస్తున్నాడు. సాత్విక్ గారు, మాకు పార్టీ అంటే మందే అండి, జ్యూసులు కాదు. వీఆర్ హ్యాబిచుయేటెడ్ లైక్ దట్. చేసి షాప్కి వెళ్ళి మంచి 2 కాస్ట్లీ స్కాచ్లు పట్టుకొచ్చి. జేసీ గారు, వచ్చేటప్పుడు 2 తమలపాకులు తీసుకురండి. మొత్తం టాక్సిన్స్ అన్ని తీసేద్దాం. వీఆర్ హెల్త్ కాన్షియస్. చేసి రెడ్డి గారు చెప్పినట్టు అన్ని అరేంజ్ చేయి. థ్యాంక్ యూ సాత్విక్ గారు. వీడు సాత్విక్ గారు నిలువుగా దోచేస్తున్నాడు. అమ్మయ్యా, ఈరోజు సిట్టింగ్ సెట్ అయిపోయింది. సో గైస్, నా బర్త్డే అనే కాకుండా ప్రాజెక్ట్ వచ్చినందుకు కూడా ఈ పార్టీ. He's a cool boss, no less than a lover boy. He's a cool boss, no less than a lover boy. Well, who's that cool boss that everyone loves to be? పీకేస్తుంది, ఇంకా రావట్లేదు. రెడ్డి గారు, ఇదిగోండి మీరు అడిగిన మందు బాటిల్. మరి మీరేం తెచ్చుకోలేదా? 4 షాపులు తిరిగి మరి తీసుకొచ్చాను. సరైన సరుకు. బాగా ఎక్కేయాలనా? కాదు, ఎక్కి తొక్కేయాలని. ఎవరిని? ఇంకెవరిని? ఆ సాత్విక్ గాడిని. పార్టీ ఇచ్చిన మీద ప్రతీకారం ఏంటండి? బొంగులో పార్టీ అండి. బ్యాంకులో లోన్ పెట్టి మరి నేను ఇస్తున్నాను ఈ పార్టీ. సివిల్ కూడా సహకరించట్లేదు టైంకి. నరకం చూపిస్తాడు. నరాలు లాగేస్తున్నారు సార్ నా కంటి ముందు తిరుగుతుంటే. ఏసీ తీసేస్తాను సార్ అన్ని. జేసీ గారు, ఈ తిరుగుబాట్లు అవన్నీ మనకి ఎందుకండి? హ్యాపీగా పార్టీ ఎంజాయ్ చేయకుండా. లేదు రెడ్డి గారు, ఒకటే బ్యాలెన్స్. ఏంటండి అది? చూడ్డానికి రెడీగా ఉండండి, ఈ రాత్రికి విజృంభణ. బాటిల్ అదేంటిది? బాటిల్ ఎట్టుకు వెళ్ళిపోతున్నాడా? 2 పెగ్గులు వేసాడు, ఏదో పెంట పెట్టేలాగా ఉన్నాడు. ఇప్పుడు వీడు వెళ్ళే ఊపిలో సాత్విక్ గారితో దొబ్బులు కాసి జాబ్ నుంచి ఈయన తీసేస్తే నా జాబ్ సేఫ్. లేకపోతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తా అంటాడా? ఈడో ఆడో తేలిపోద్ది ఇప్పుడు. డోరా ఆడనే కూడా. ఏంట్రా డోర్ కొట్టి లోపల రావని తెలీదా? హాఫ్ కొట్టే వచ్చా. ఏం చేసావు అనమాట? అసలు నువ్వెంత, నీ బతికెంత? నీ బ్రతకెంతరా చెప్పరా? చెప్పరానా? రే చేసి
నాటుసారా కొట్టొచ్చావా? నీకు నడిచారు ఎందుకు, చిన్న సైజ్ బ్లేజర్ చాలు. రేయ్ నీకు నా ఫ్యామిలీ హిస్టరీ తెలియదు. నా లైఫే పెద్ద మిస్టరీ, నీ ఫ్యామిలీ హిస్టరీతో నాకు పని ఏంటి? హ్యాండ్ రెస్లింగ్ లో మేము కింగ్లం. అప్పుడు మీ తాత ఒకసారి గెలిచాడు, దాన్ని పట్టుకుని ఇప్పుడు దగ్గర వద్దావు. నువ్వేదో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్ బిల్డప్లింగ్ తో వింటరా? ఎంతసేపు మీ తాత పేరు చెప్పుకొని బిల్డప్లు కొట్టడం కాదు, దమ్ముంటే నువ్వేంటో చూపించు. ఏంట్రా రెచ్చగొడుతున్నావా? రెచ్చిపోతే మాత్రం ఏడ్ చేసేస్తావేటి? నాతో హ్యాండ్ రెస్లింగ్ ఆడరా? నీతో ప్యాక్ ఆట కూడా ఆడతా. నాకేటి గెలిస్తే నాకేటి? నువ్వు గెలిస్తే ఈ ఆఫీస్ మొత్తానికి నువ్వే బాస్, కానీ నువ్వు ఓడిపోతే నీ జీవితం అంతా నా కాళ్ళ దగ్గర బానిసలా పనిచేయాలి. తెగిచ్చేసా, వచ్చా ఇక్కడికి బరి తెగిచ్చేసా. రెడీ? ధారా చూసుకుందాం. ప్లీజ్ సంకేత్ రెడ్డి గారు ఏంటండి నాకు హెరాస్మెంట్? మళ్ళీ ఏం అడిగాడు? వాళ్ళ తాతయ్య గారు పిండ ప్రధాన ఫంక్షన్కి రమ్మని అడిగాడా? కాదు, బలవంతంగా లిఫ్ట్ ఇమ్మని టార్చర్ చేస్తున్నాడు. అదేంటి అక్షయ్, నీకు బైక్ ఉంది కదా? సార్ మీరు నా లవ్ స్టోరీ మధ్యలోకి రాకండి సార్. ఇది లవ్ స్టోరీ ఏంట్రా? పక్కా బ్లాక్మెయిల్ స్టోరీ. సంకీర్తన, ఈ నిబ్బా వేషాలు ఎలాగే ఉంటాయి. నువ్వు నిన్న అనగా తాగేసిన గ్రీన్ టీ షాషేరి బ్యాక్ పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నాడు. ఈయన ఎప్పుడు చూశాడు? దిస్ ఇస్ టూ మచ్ అండి. నిబ్బా అరచకం ఇంతే. ఛీ, సంకీర్తన, నాకు లిఫ్ట్ ఇవ్వకపోతే నీ బండి కింద నిమ్మకాయలు పెట్టేస్తా. వచ్చినప్పుడు దేవుడి సినిమాలో చిన్నపిల్లల్లో ఉండేవాడు, మరిప్పుడు దేవి సినిమాలో చిన్నపిల్లల్లో తయారాడు. పోసపతిగాడు. రెడ్డి నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తావా? ఫిట్స్ వచ్చి పడిపోయేలా ఉన్నాడు, కొంచెం చూసుకో అద్విక. నా ఫీలింగ్స్ నీకు ఫిట్స్ లా అనిపిస్తున్నాయా? అది యవ్వన పరవశం. ఆయన నీకెందుకు కారుంది కదా. ఆ అమ్మాయి స్కూటీ రిపేర్ వచ్చి లిఫ్ట్ అడిగింది. మీకు కొంచెం ఏంటండి, అవసరమైతే పక్క స్టేట్ వరకు లిఫ్ట్ ఇస్తాను. పెట్రోల్ ఖర్చు మీది. రెడ్డి గారు చాలా ఖాళీగా ఉన్నట్టున్నారు. అది ఖాళీ కదండి సుప్రియ గారు, ఆడవాళ్ళ మీద నాకున్న కేరింగ్. అద్విక కొంచెం కింద వెయిట్ చేస్తావా? రెడ్డి వస్తాడు. ఏమైంది? అద్విక ఓకే. అలా ముఖం మీద చెప్పేస్తావేంటి? పాపం తన ఏమనుకుందా ఏంటో. అందరి మీద జాలి బాగానే చూపిస్తావు. నేను చెప్పిన దాని గురించి సమాధానం ఇంకా ఇవ్వలేదు నువ్వు. నేను నీకు ఇప్పుడు సమాధానం చెప్పలేను సుప్రియ. ఎందుకో తెలుసా? కింద అదుగా నా కోసం వెయిట్ చేస్తుంది కాబట్టి. మనం రేపు మాట్లాడుకుందాం. నా విషయం వచ్చేసరికి చెల్లెళ్ళు, పెళ్లిళ్ళు, బాధ్యతలు, అంతస్తులు అంటావు. మరి అద్విక దగ్గర ఇవేం గుర్తురావా నీకు? గుర్తురా కాదు, అన్నీ గుర్తుండే జాగ్రత్తగా ఉంటున్నాను. నువ్వు మా ఊరమ్మాయి సుప్రియ. లేదంటే నీలాంటి అమ్మాయి నా వెంట పడుతుంటే పట్టించుకోకుండా ఉండడానికి నేనేం పిచ్చోని కాదు. ఊరికి దీనికి సంబంధం ఏంటి రెడ్డి? ఉంది. రెడ్డిగాడు ఊరి నుంచి పారిపోయి అక్కడ మన ఊరి శ్రీనివాసరావు గారు అమ్మాయిని ట్రాప్ చేశాడు ఆస్తి కోసం అంటారు తప్ప నువ్వు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అని అనరు. నాలంటూనే ప్రేమిస్తే నీకు నిందలే తప్ప ఆనందాలు ఉండవు సుప్రియ. వాళ్ళంతే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు. ప్రవీణ్ గారు, మన ప్రేక్షకులు కదా అలా సీరియస్ అవ్వకూడదండి. కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మనం కొంచెం ఎంకరేజ్ చేయండి. So guys, what are you waiting for? There is no better way to learn a language than on Duolingo. Download the app now.